ఇది కరెక్ట్ కాదని నా సలహా ఇది. అంతేగాని జనం మాట్లాడుకునే విధంగా మొన్న అనంతపురం వెళ్ళాను. ధర్నా వస్తే అక్కడ అంటా ఉన్నారు. ఏమంటున్నారంటే మనకి కూటమి సపోర్ట్ ఉంది కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. నేనేమంటా అంటే మీరు ఇవన్నీ మానేసేయండి. ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ గౌరవంతో మాట్లాడుతూ ఉన్నాం మీ పట్లనే. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఎన్డీఏ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక ఆర్థికమైన అంశాలకు, ప్రజా వ్యతిరేకమైన అంశాలకు వ్యతిరేకలు ఇవ్వడాలి. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాన్ని కాదు, చాలా గట్టి గొంతుతో మాట్లాడతారు మీరు. ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మీ రోల్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి. నేను అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాటి నా పూర్వ సహచరులందరినీ కోరుకుంటా ఉన్నా. నేనైతే బాధపడ్డాను నేను. కాబట్టి ఈ డబ్బు భాష మానేయమా, అసలు ప్రజల భాష మాట్లాడేది మీరు చేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే విజయవాడకు అదేదో ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రతిపక్షాన్ని విమర్శించే కార్యక్రమానికి వస్తారని ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు. అట్లాగే ముందు నేను ఇంకొక సింపుల్ విషయం చెప్పాలనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ అనేది ప్రజల కోసం చేస్తాం, ఫిలాసఫీ కోసం చేస్తాం. ఆ క్రమంలో ఆఖరికి ఆ ప్రయాణంలో ఏమైనా పదవులు వస్తాయి, పోచిపోతాయి. అంతేగాని వాటి కోసమే రాజకీయాలు మనం చేయమన్న సంగతి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. డైవర్షన్ పాలిటిక్స్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం లేక వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో మీరు భాగం కావద్దని నేను కోరుకుంటా ఉన్నా. అట్లా అనిపిస్తుంది జనానికి, ఆ విషయం మీరు గమనించాలి ముందు. కాబట్టి ఈ రోజున వివేకమన్న మరణం సంబంధించిన కేసైనా లేక అనేక మిగతా అంశాలైనా సరే ఈరోజు అధికారంలో ఉన్నారు, కేంద్రం అధికారంలో ఉంది, దాంట్లో నిజానిజాలు తేలాలి. అందరూ కోరుకుంటా ఉన్నాం. ఒక అమాయకుల్ని లేకుంటే ఒకరిని ప్లాన్ చేసి దానికి ఇచ్చాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఒక్కటే, దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలుగా గౌరవ బాధ్యతలు స్వీకరించిన ఈ నేపథ్యంలో ప్రజల కోసం విశాఖపట్నంలో లూలు మాల్ గురించి మీరు మాట్లాడి ఉండవచ్చు. అట్లాగే రాజధాని నిర్మాణం జరుగుతున్న అనేకమైన అవకతవకల గురించి మీరు మాట్లాడి ఉండవచ్చు. ప్రత్యక్షంగా అక్కడికి పోయి వచ్చి ఉండొచ్చు. కానీ ఇవేం మీ కంటికి కనపడే అవకాశం నాకేం కనపడడం లేదు. ఎంతసేపు ఉన్న డబ్బు భాష మాతో మాట్లాడి అసలు మీకు ఎట్లా నోరు వచ్చింది నాకు అర్థం కావడం లేదు. నేను చాలా బాధపడతా ఉన్నా.